కమ్యూనిస్టులు ఉప్పులాంటోళ్ళు ఉప్పులాంటోళ్ళు అప్పుడప్పుడు ఉప్పు ఉంటేనే వంటకు రుచి వచ్చినట్టు. కానీ ఇప్పుడు ఉప్పు లేకున్నా ఆల్రెడీ ఉప్పు లేకుండా తింటున్నారు కదా, చాలామంది ఉప్పు లేకుండానే సప్పదే తింటున్నారు. ఎందుకంటే పరిస్థితి బాగాలేదు, అంటే ఆరోగ్యం చెడిపోయింది. కాబట్టి ఎర్ర జెండా కనిపిస్తేనే సమస్యల పరిష్కారం. పాలనలో తప్పులు చేసిన వాళ్ళను దించడంలో ముందుంటారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ కమ్యూనిస్టు సహకారం అవసరం. చదువు రానోళ్ళు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులుగా చరామని. జర్నలిజం ముసుగులో అరాచకాలు చేసేవారిని పక్కన పెట్టండి. సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకే కొందరు పత్రికలను వాడుకుంటున్నారని ఫైర్. ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్లు రాస్తే ఉలిక్కి పడే కార్యక్రమం అది. గద్దె దించడంలో కమ్యూనిస్టులు ముందు, వారిపై ప్రజలకు ఎంతో నమ్మకం అని మన దిశ పేపర్లో వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి గద్దె దించడంలో మనం కూడా ముందే ఉంటాం, ప్రజా అసెంబ్లీ కూడా ముందు ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరి కాంగ్రెస్ కమ్యూనిస్టుల బంధం కొనసాగాలి. ఆలోచన పోరాటం మీద అమలు చేసే బాధ్యత మాది. ఖచ్చితంగా అబద్ధపు పునాదులపై రాజకీయ భవిష్యత్తు ప్రమాదకరం. అబద్ధపు మరి ఎవరు ఆడుతున్నారు అబద్ధాలు? మీరు ఆడుతున్నారనే కదా మా బాధ అంతా. అబద్ధపు పునాదులపై రాజకీయ భవిష్యత్తు ప్రమాదకరం. ఏదో ఒక రోజు కూలిపోవడం ఖాయం. సన్నగిల్లుతున్న పత్రికా సంస్థల జర్నలిస్టుల విశ్వసనీయత, రాజకీయ పార్టీల పత్రికలవి వింత పోకడలు. అక్షరాలు రాని వారు జర్నలిస్టమని చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో అసహ్యమైన భాష వాడుతున్నారు. రేవంత్ రెడ్డి అన్న, మీరు వాడుతున్నారన్న, మీరు నేర్పిన ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా మాట్లాడము, మీరే నేర్పినరన్న. మీరు అనడం కాదన్న, తప్పులేనో వారు తన తప్పులు ఎరగరు, విశ్వదా వీరామ వినురవేమ అన్నట్లు మీరే భాష వాడుతున్నారు కదన్న, మేం కాదు కదన్న. నా వీడియోలన్నీ చూడు ఎంత స్వచ్ఛంగా ఎంత స్పష్టంగా ఉంటుందో. చదువు రానోళ్ళు జర్నలిస్టులు అంట. మేము చదువుకున్నామన్నా, మీరెట్లా చదువుకున్నాం, మేము కూడా అంతే చదువుకున్నాం. మేము డిగ్రీలు చేసినాం, మేము పాస్ అయినాం. మేము జర్నలిస్టులుగా వార్తాపత్రికలు లాంటి పత్రికలలో చేసినాం. మాకు కూడా గురువులు ఉన్నారు. మరి ఏ రాజకీయం లేనటువంటి వాళ్ళు, ఏ రాజకీయ కుటుంబం లేనటువంటి వాళ్ళు రాజకీయ నాయకుడు కాలేదా నువ్వు? మీ రాజకీయ బ్యాక్గ్రౌండే లేదు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి కొడుకు రాజకీయ నాయకుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆల్రెడీ వారసత్వం అని చెప్పేసి అనుకోవచ్చు. మీకు ఏ వారసత్వం లేదు, ఎట్లా వచ్చిండ్రన్న? గట్లే కదా వీళ్ళంతా కూడా. అదంతా కూడా ఆలోచించాలన్నా తప్పకుండా. మీరు ఆ డైలాగ్ చెప్పే కన్నా మనము కరెక్ట్గా గనుక మూమెంట్ అవుతా ఉన్నామా, మనం కరెక్ట్ ఉన్నామా అనేటటువంటిది కూడా ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నా.